హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎస్ఎస్ బ్లాగ్. ఇది వచ్చేసి కిచెన్ టిప్స్ 14 ఉన్నాయండి. ఆడవాళ్ళకైతే బంగారం లాంటి చిట్కాలండి. ఇవైతే చాలా బాగా యూజ్ అవుతాయి. తేనెలో కొబ్బరి నూనె కలపండి, చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ప్రతి ఒక్క మహిళలకైతే చాలా చాలా యూస్ఫుల్ అయ్యే టిప్స్ అయితే మన వీడియోలో ఉందండి. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయి. ఆ టిప్స్ అన్నీ కూడా చూసేయండి. కొన్ని లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అవి కూడా చూసేయండి. మీకైతే నిజంగా చెప్తున్నాను, వంట గదిలో ఉన్న వాటిని మనము ఎంత చక్కగా యూజ్ చేసుకోవచ్చో అసలు చాలా బాగా యూజ్ అవుతాయండి. ఆ టిప్స్ అన్నీ ఇప్పుడు చూసేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే, ఇప్పుడు ఈ సీజన్లో అయితే నిమ్మకాయలు ఎంతమంది దొరుకుతున్నాయండి. మాకైతే చాలా కష్టం అవుతుంది. నిమ్మకాయలని స్టోర్ చేసుకోవడం అయితే చాలా పెద్ద పనిష్మెంట్ లాగానే ఉండింది. ఇవి అంతా కొడితే అండి 10 రూపాయలకు ఒకటి ఇస్తున్నాడండి. ఒకటి చిన్నవి అయితే 2 ఇస్తున్నారు. చాలా తక్కువగా దొరుకుతున్నాయి అన్నట్టు. మార్కెట్లో కూడా తక్కువ వస్తున్నాయేమో. ఇవైతే ఇప్పుడు మొక్కలకు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే నేను వీటిని ఎలా స్టోర్ చేసుకోవచ్చు, మనకు కనీసం ఒక 2 వారాల వరకైనా సరే ఇవి ఫ్రెష్గా ఎండిపోకుండా లోపల వాటర్ రసం అనేది మనకు పర్ఫెక్ట్గా ఉండడానికైతే ఇలా జిప్లాక్ కవర్స్ దొరుకుతాయి కదండి. ఇవైతే ఫ్యాన్సీ షాప్లో దొరుకుతాయండి. ఇలా జిప్లాక్ కవర్లో ఇలా పెట్టేసి గట్టిగా ఇలా ప్రెస్ చేశారనుకోండి, గాలి చొరబడకుండా పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నట్టు. ఇలా జిప్లాక్ కవర్లో పెట్టేసి మనం డీప్ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు నిమ్మకాయలు అనేటివి ఎండిపోకుండా లోపల వాటర్ కూడా తగ్గకుండా మనకు ఫ్రెష్గా ఉంటాయండి. నేనైతే ఇలా జిప్లాక్ కవర్లో పెట్టేసి నేను డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. మీరు కూడా ఒకవేళ నిమ్మకాయలు మీ దగ్గర ఎక్కువగా ఉన్నాయనుకోండి, మనకు కొంచెం ఒక 2 వారాల వరకైనా సరే స్టోర్ చేసుకునేటట్టు కావాలి అనుకుంటే ఈ టిప్ని అయితే ఫాలో అయ్యి చూడండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇప్పుడైతే సమ్మర్ వచ్చేసింది కదండి. ప్రతి ఒక్కరు కుండలో నీళ్ళు అయితే తాగుతూ ఉంటారు, లేకపోతే ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టుకొని తాగుతారు. ఫ్రిడ్జ్లో వాటర్ అయితే అంత మంచిది కాదండి హెల్త్కి అయితే. అయితే తెచ్చిన తర్వాత ఈ కుండనైతే మనం డైరెక్ట్ వాడద్దు. ఉప్పు వేసేసి దీన్ని నీట్గా రుద్దాలండి. ఉప్పు వేస్తే ఏంటంటే లోపల ఏమైనా ఉన్న మట్టి అనేది కొంచెం గరుకుగా కొంచెం పెలుసులాగా కొంచెం పొరలుగా ఊడిపోతూ ఉంటుందండి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఎప్పుడైనా సరే ఇలా మనం మట్కాన్ని తీసుకొచ్చినప్పుడే తప్పకుండా ఉప్పేసి రుద్దాలండి. అలా రుద్దుతేనే లోపల ఏమున్నా డస్ట్ ఉన్నా లేకపోతే కొంచెం పార్టికల్స్ అనేటివి చిన్నవి ఉంటాయి కదండి, అవన్నీ రిమూవ్ అయిపోతాయి అన్నట్టు. ఇలా మనం సాల్ట్ తోటి రుద్దేసి శుభ్రంగా కడగాలన్నట్టు. ఇలా కడిగిన తర్వాత మాత్రమే యూజ్ చేయాలి. మీరు తెచ్చిన తర్వాత ఒకరోజు ఏం చేయండి అంటే, ఒక నైట్ కనుక వాటర్ కనుక నింపేసి ఒక డే అంతా వదిలేయండి. అలా వదిలేస్తే ఏంటంటే ఆ కుండ అనేది వాటర్ని పీల్చుకుంటుంది కదా, అది పీల్చుకున్న తర్వాతనే మనం మళ్ళీ నీళ్ళు యాడ్ చేసుకొని మనము స్టోర్ చేసుకొని తాగాలన్నట్టు. ఓకే, నేనైతే ఇలా నీళ్ళనైతే వేసేసి కింద అయితే నాకైతే ఇది చిన్న కుండ కాబట్టి నేను స్టాండ్ లేదు కాబట్టి బౌల్లో పెట్టుకుంటున్నాను. మీ దగ్గర స్టాండ్ ఉంటే స్టాండ్లో పెట్టుకోవచ్చు. అయితే నేనైతే బయటికి వెళ్తేనే ఈ వాటర్ని వాడతానండి. మ్యాక్సిమం ఇంట్లో ఉంటే నేను అసలు ఏ చల్లటి నీళ్ళనైతే తాగను, మ్యాక్సిమం అవాయిడ్ చేసేస్తాను. బయట ఏంటంటే ఇప్పుడు వేడి ఎక్కువ ఉంది కాబట్టి బాటిల్లో నింపుకొని వెళ్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టుకొని తాగకుండా నేనైతే ఇలానే పెట్టేసుకొని నేను బాటిల్లో నింపుకొని పోతానండి. తర్వాత ఏం చేయండి, ఒక బౌల్లో కొంచెం ఉప్పు వాటర్ వేసేసి దాంట్లో ఒక చిన్న క్లాత్ని ఇలా ముంచేసి ఈ మట్కాకైతే ఇలా చుట్టూరా ఇలా కప్పేసామనుకోండి, నీళ్ళు అనేటివి చల్లగా ఉంటాయి అన్నట్టు. మనకు సేమ్ ఫ్రిడ్జ్లో వాటర్ లాగానే ఉంటాయి, కాకపోతే టేస్ట్ బాగుంటుంది కదండి కుండలో వాటర్ అయితే. హెల్త్ కూడా మంచిది కదా, మనం ఫ్రిడ్జ్ కంటే ఈ వాటరే మంచిది అన్నట్టు. అయితే ఒకవేళ మీకు వట్టి నీళ్ళు తాగబుద్ధి కాలేదనుకోండి, ఏం చేయండి అంటే కొన్ని గింజలండి, ధనియాలు ఉంటాయి కదా, ఒకవేళ మీరు ఎర్లీ మార్నింగ్ తాగాలి అనుకున్నారనుకోండి, ధనియాలు కొన్ని గింజలను వేసేసి ఎర్లీ మార్నింగ్ తాగండి. మీకు మంచిగా హెల్తీ డ్రింక్ కూడా సూపర్ ఉంటుంది అన్నట్టు. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇప్పుడైతే మల్లెపూల సీజన్, సమ్మర్ వచ్చిందంటే మల్లెపూలు బాగా దొరుకుతూ ఉంటాయి కదా. ఇలా మల్లె మొగ్గలు అయితే తెచ్చేసుకొని మనం ఒక 4-5 రోజులు స్టోర్ చేసుకోవాలనుకోండి, అప్పుడు ఏం చేయండి అంటే ఒక బాక్స్ తీసుకోండి. బాక్స్లో వచ్చేసి తప్పకుండా ఒక క్లాత్ని అయితే తీసుకోండి. మీ దగ్గర ఏ క్లాత్ ఉన్నా సరే కాటన్ క్లాత్ని అయితే తీసేసుకోండి. కాటన్ క్లాత్ వేసేసి ఇందులో ఈ మల్లె మొగ్గలను అయితే వేసేయండి. వేసిన తర్వాత పైనుంచి ఏం చేయండి అంటే చిన్నదే అండి,
టిష్యూ పేపర్ ఉంటుంది కదా, టిష్యూ పేపర్ తప్పకుండా ఇలా పైన ఇలా కప్పేసినట్టు చేసి ఈ మిగిలిన క్లాత్ని కూడా పైన ఇలా కప్పేయాలి. కప్పి క్యాప్ పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకైతే 4-5 రోజుల వరకు కూడా మల్లె మొగ్గలు అనేటివి ఫ్రెష్గా ఉంటాయండి. ఆ తర్వాత తీసేసుకొని మనం మాల కట్టుకోవచ్చు అన్నట్టు. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక బౌల్ తీసుకుంటున్నాను. ఒక బౌల్లో వచ్చేసి ఏం చేస్తున్నా అంటే షుగర్ అండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా కలుపుకోవచ్చు. అన్నీ మనకి వంట గదులు దొరికే ఇంగ్రీడియంట్సే అండి. నేనైతే స్పెషల్గా ఏది తీసుకొచ్చి వేయట్లేదు, అన్నీ మ్యాక్సిమం వాడేటివే. ఇందులో జస్ట్ బేకింగ్ సోడా ఉంటుంది చూడండి, మనం కేక్ రెసిపీలు ఎలా వాడతాం కదా, ఆ బేకింగ్ సోడాని అయితే ఇలా కలిపేశాను. ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే, మన వంట గదిలో పెద్ద సమస్య ఏంటండి, బల్లీలు, బొద్దింకలు అయితే అసలు ఎంత చంపినా కూడా అవి వస్తూనే ఉంటాయి. అవి పిల్లలు ఏడబడతాయో ఏందో కానీ రోజుకి వస్తూనే ఉంటాయి. చూడండి, ఇలా ఎక్కడైతే తిరుగుతుంటాయో ఆ ప్లేస్లో మనం ఈ పౌడర్ని, షుగరు అదేవిధంగా బేకింగ్ పౌడర్ని కలిపి వేసామనుకోండి, ఇలా బొద్దింకలు తిరిగి అవి దాన్ని తినగానే చచ్చిపోతాయి. అంటే వాటి కడుపు అనేది ఉబ్బిపోయి అవి చూడండి ఎలా గిలగిల కొట్టుకుంటుందో బొద్దింక అయితే, ఇలా చచ్చిపోతాయి అన్నట్టు. మీరు ఏ ప్లేస్లో తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో అయితే ఈ షుగరు బేకింగ్ పౌడర్ మిశ్రమాన్ని అయితే వేసేయండి. మీ పని అయితే చాలా సులభం అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటి పిల్లోస్కి అంటే పైన కవర్ లేకపోతే అంత డర్టీగా అయిపోతూ ఉంటుంది కదండి. చూడండి ఎలా నల్లబడిపోయిందో. అయితే దీనికోసం ఏం చేస్తున్నా అంటే, ఒక డమ్మీ క్లాత్ని తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏమైనా మంచి క్లాత్ ఉన్నదనుకోండి, కాటన్ క్లాత్ కానీ ఏదైనా సరే తీసేసుకోండి. నేనైతే ఫస్ట్ ఈ పిల్లో సైజులో వచ్చేసి చూడండి 3 స్టెప్లో తీసుకుంటున్నాను క్లాత్. చూసారా, ఇలా మూడు భాగాలుగా తీసుకోవాలి. సేమ్ దానికి నేను మార్కింగ్ చేస్తున్నా. ఎక్స్ట్రా 1 ఇంచ్ వచ్చేసి ఏంటంటే చుట్టూరా వదిలేసుకోవాలి, దాన్ని మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు స్టిచ్చింగ్కి కూడా కావాలి కదా. చూడండి, నేను ఇలా తిప్పేస్తున్నాను. 3 వరుసలు రావాలన్నట్టు క్లాత్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేసేసాను. చూడండి, 3 భాగాలుగా విభజించాం కదా. అయితే ఈ లెఫ్ట్ నుంచి ఒక భాగాన్ని ఇలా మడత పెట్టేశాను. మళ్ళీ ఇదే భాగాన్ని రైట్ సైడ్ ఉంది చూడండి, రైట్ భాగాన్ని కూడా ఇలా మడత పెట్టచ్చు. కాకపోతే చూడండి, మధ్యలోకి తీసుకున్న భాగాన్ని మళ్ళీ టర్న్ చేసేసాను సగానికి. ఈ రైట్ సైడ్ భాగాన్ని ఇలా తిప్పేసి ఇప్పుడు ఏం చేస్తున్నంటే, ఈ లాస్ట్ భాగం ఉంది చూడండి, దీనికి అటు సైడ్ 2 వైపులా మనం మిషన్ కుట్టేసుకోవాలి. ఓపెన్ అయితే అలానే ఉంచాలి. చూసారా, స్టెప్ బై స్టెప్ మీకు అర్థమవుతుందా? లేకపోతే మళ్ళీ వీడియో ముందుకెళ్ళి చూడండి. నేనైతే ఇలా మిషన్ కుట్టు వేసేస్తున్నాను, సైడ్లకి కుట్టేస్తున్నాను అన్నట్టు. చాలా ఈజీగా మనం పిల్లో కవర్ని అయితే ఇంట్లోనే తయారు చేయొచ్చండి. బయట నుంచి కొనుక్కోరావాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఏమైనా డిజైనర్ క్లాత్ ఉన్నా కూడా, మంచి కలర్ఫుల్ ఉన్నా కూడా ఇలా కట్ చేసేసుకోండి. మనం ఎప్పుడైనా సరే పిల్లోకి 3 వంతులు కనుక తీసుకున్నాం అనుకోండి, ఈజీగా కుట్టేయచ్చు అన్నట్టు. చూడండి, నేను 2 సైడ్స్ అయితే ఇలా కుట్టేసేస్తున్నాను. ఎంత ఈజీ ప్రాసెస్ అసలు, మీరైతే నిజంగా చూస్తే ఆశ్చర్యపోతారండి. చూడండి, ఇలా స్టిచ్ చేసేసాను కదా. ఇప్పుడు తిరిగేస్తున్నాను. చూడండి 2 వైపులా ఇలా కుట్టు వేసేసాను. ఇప్పుడు దీన్ని లోపల నుంచి బయటికి తీద్దాము, మంచి సైడ్ వరకు తీద్దాము. చూడండి ఇలా, ఓకే, ఇలా ఓపెన్ చేసేసాం కదా. చూడండి, పిల్లో కవర్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, సేమ్ మనం బయట ఎలా తీసుకొస్తామో కొంటామో అలానే అదే షేప్ అండి, అదే మోడలు. ఇప్పుడు ఈ పిల్లోనైతే లోపలికైతే ఇలా జొప్పిస్తున్నాను. చూడండి, దీన్ని తొడిగేస్తే సరిపోతుంది. మనకు పిల్లో కవర్ అయితే రెడీ అయిపోయిందండి. పైనుంచి మీరు ఇంకా వేరే ఏమైనా వేసుకున్నా ఓకే, డస్ట్ పడకుండా ఫ్రెష్గా మంచిగా పిల్లో కవర్ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, మీ పని సులభం అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి మల్లెపూలండి. మల్లెపూలు అయితే చాలామందికి కట్టడమే రాదు. నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో పెట్టానండి, ఆ వీడియో కూడా మీరు మల్లెపూలది చూడండి. ప్లస్ ఇదొకటి జస్ట్ మలకలు వేసేసి మనం చేతులతోటి ఎలా కట్టాలో చూపిస్తున్నాను. చూడండి, జస్ట్ ఇలా మలకలు వేయడమేనండి. ఇంకొక స్టెప్ చూడండి, ఇలా తీసుకున్న తర్వాత ఇలా కింది భాగం నుంచి ఇలా తీయాలి. ఒక రౌండ్ తీసిన తర్వాత ఇలా మలక వేసేసి పైనుంచి తీయాలన్నట్టు. ఫస్ట్ ఏమో కింది భాగం నుంచి, తర్వాత పై భాగం నుంచి మలకేసి ఇలా తిప్పడమేనండి. చాలా ఈజీగా మనం ఎన్ని మూరలంటే అన్ని మూరలు అయితే చూడండి ఇలా, చూసారా ఎంత ఈజీగా మల్లెపూలనైతే కట్టేయచ్చు మనం. ఇప్పుడైతే సీజన్ దొరుకుతుందండి, 100 రూపాయలకి పావు కేజీ ఇస్తున్నారు మాకైతే. నేనైతే ఇలా తెచ్చుకొని ఇలా మాల అయితే కట్టేశాను. మీకు యూజ్ అవుతుందేమో అని పెట్టాను, ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, స్టవ్ వెలిగించేసి ఒక మూకుడు పెట్టుకొని ఇందులో 1 కప్పు వరకు అయితే నేను పల్లీలను అయితే వేయించుస్తున్నాను. ఇలా మంచిగా వేగిన తర్వాత
పొట్టు ఊడి వచ్చేటట్టు చూడాలి. ఒక క్లాత్ మీద వేసేసి కొంచెం చల్లారనివ్వండి. కొంచెం వేడిగా ఉంది ఇది. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఏం చేయండి అంటే ఈ క్లాత్ని ఇలా దగ్గరికి మడిచేసి బాగా గట్టిగా ప్రెస్ చేయండి. పొట్టు అయితే త్వరగా రిమూవ్ అయిపోతుందండి. ఒక్కొక్కటి నలిపితే మనం చేతికి వేడి ఉన్నప్పుడు రానే రాదు. కాకపోతే ఇలా క్లాత్లో వేసి గట్టిగా రుద్దారనుకోండి మంచిగా పొట్టు అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఏంది జల్లిగంటలో వేసేసి ఆ పొట్టునంతా రిమూవ్ చేసేస్తే ఫ్రెష్గా మనకు పల్లీల పొట్టు అయితే రిమూవ్ అయిపోతుంది. చూడండి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇందులో 2 టిప్పులు ఉన్నాయండి. క్లాత్లో వేసి తీయడము ప్లస్ జల్లిగండి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో చేస్తున్నాను. మిక్సీ జార్లో ఇది ఎలా రావాలంటే చాలా పీనట్ బటర్ ఉంటుంది చూడండి ఇలా మనకి ఆయిల్ ఫామ్ అయ్యేంత వరకు మనము బాగా మిక్స్ చేయాలి. చూడండి ఎంత తడిగా ఉందో చూసారా. దీన్ని ఇప్పుడైతే నేను ఒక మూకుడులో అయితే ట్రాన్స్ఫర్ చేసేసాను. ఇప్పుడు దీనికోసం ఇంకొకటి ఏం చేస్తున్నా అంటే కొంచెం వేడి నీళ్ళని అయితే మనము వేడి చేసుకోవాలి. మీకు ఇన్స్టెంట్గా ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఎటువంటి మనము బయట దొరికే అన్ని కల్తీ కదండి. ఈ వేడి నీళ్ళనైతే నేను ఇప్పుడు మనం పట్టుకున్న పల్లీల మిశ్రమం ఉంది చూడండి. దీంట్లో అయితే ఫస్ట్ అయితే 1 స్పూనే వేసి దీన్ని బాగా కలుపుతున్నాను. నీళ్లు కొంచెం వేడిగా ఉన్నప్పుడు కొంచెం ప్రెస్ చేయడం ఇబ్బంది అవుతుంది. మనం పిండిని ఎలా కలుపుతాం చూడండి అలా బాగా కలపాలండి. లేదు మేమంతగానం కలపలేము చేతులు నొప్పి వస్తాయి అనుకుంటే మాత్రం ఇంకొక ఈజీ ప్రాసెస్ ఏంటంటే ఆ వాటర్ నందు అందులో వేసేసి ఒక 5 నిమిషాలు అలా ఉంచేసిన తర్వాత మీరు బాగా పిసికారనుకోండి లోపల నుంచి ఆయిల్ అనేది దానంతట అదే వచ్చేస్తూ ఉంటుంది. కొంచెం గట్టిగా మనం ప్రెస్ చేస్తూ ఉంటే కొంచెం రిమూవ్ అవుతూ ఉంటుందండి. మనము అప్పటికప్పుడు ఆయిల్ అయిపోయింది అనుకోండి బయటికి వెళ్ళే మనకు స్టోర్కి వెళ్ళాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉందనుకోండి ఆ టైంలో ఏం చేయండి మనం 10 నిమిషాల్లో ఇంట్లోనే ఇలా ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి మెల్లమెల్లగా ఆయిల్ అనేది ఎలా వచ్చేస్తుందో కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలండి. కొంచెం బలం ఉన్న వాళ్ళకైతే త్వరగా వచ్చేస్తుందండి. ఒక 10 నిమిషాలు కొంచెం కష్టపడ్డాం అనుకోండి మనకు ఫ్రెష్గా హెల్తీగా ఇంట్లోనే ఆయిల్ని మనము ఇలా పల్లి నూనెనైతే తయారు చేయొచ్చు అన్నట్టు. చూడండి నేను ఇలా వడగట్టేస్తున్నాను. కొంచెం వస్తున్నాను అంటే ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నాం కదా అది ఆయిల్ ఎలా ఫామ్ అవుతుంది అనేసి అనుకుంటారేమో. ఆయిల్ వచ్చేస్తుందండి. చూడండి ఇలా కొంచెం ఇలా రిలీజ్ అవుతూ ఉంటుంది. అయితే ఈ ఆయిల్లో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి దీన్ని వేడి చేసుకోవాలి. నేనైతే కొంచెమే క్వాంటిటీ ఉంది కాబట్టి మీకు ఇప్పుడు చూపించలేకపోతున్నాను. కాకపోతే దీన్ని కొంచెం వేడి చేస్తే ఏంటంటే ఆ వాటర్ రిమూవ్ అయిపోతుంది. ఆ తర్వాత మనము మళ్ళీ ఫిల్టర్ చేసుకుంటే ఫ్రెష్ ఆయిల్ అయితే రెడీ అయిపోతుంది. ఇది మిగిలిన పిండిని ఏం చేయండి కొంచెం బెల్లం కానీ నెయ్యి కానీ యాడ్ చేసేసుకొని ముద్దలాగా జుట్టేసుకొని తినేసేయండి. హెల్తీ మనకు ఫ్రెష్గా ఇంట్లోనే ఆయిల్ అనేది తయారైపోతాయి. ట్రై చేయండి ఇలా. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఉల్లిపాయలు ఉంటాయి కదా ఇలా సన్నగా అయితే కట్ చేసేసుకున్నాను. ఒక ఉల్లిపాయ తీసేసుకుంటున్నాను. ఇదైతే మనకు గట్ హెల్త్కి అయితే చాలా మంచిదండి. అందులో రెడ్ ఆనియన్సే మనకు చాలా బెనిఫిట్ ఉంటాయి అన్నట్టు. నేను కొంచెం వాటర్ ఒక గ్లాస్ యాడ్ చేసుకుని వేడి చేస్తున్నాను. ఇందులో ఉల్లిపాయలను అయితే ఇలా వేసి బాగా మసలబెట్టాలి. ఇది వచ్చేసి ఏంటంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా తర్వాత దీన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి ఈ వాటర్ని అయితే. ఓకే ఇప్పుడు ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందులో ఏం చేయండి అంటే మీ దగ్గర నిమ్మ చెక్క ఉందనుకోండి ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని అయితే ఇంట పిండేసుకొని తప్పకుండా మీరు ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం పూట లంచ్ అయిపోతుంది చూడండి ఆ తర్వాత గోరువెచ్చకున్నప్పుడు తాగండి. మీ గట్ హెల్త్ సూపర్గా ఉంటుందండి. కాన్స్టిపేషన్ కూడా తగ్గిపోతుంది. ట్రై చేయండి మలబద్ధక సమస్య మొత్తం పోతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఏదైనా బ్లౌజులను అయితే ఇలా హెమ్మింగ్ చేస్తూ ఉంటే మధ్యలో వచ్చేసి ఏంటంటే దారం అనేది అయిపోతూ ఉంటుంది కదా అయిపోయినప్పుడు దాన్ని ముడేయాలంటే కొంచెం కష్టమవుతూ ఉంటుంది కదా. చూడండి ఇలా హెమ్మింగ్ చేసేస్తున్నాము. హెమ్మింగ్ చేసిన తర్వాత దగ్గరికి వచ్చేసిన తర్వాత దారంని అయితే మళ్ళీ ఎక్కించాలి కదా. చూడండి ఇప్పుడు ఇక్కడికి అయిపోయింది కదా. ఇప్పుడు నేను కట్ చేసేస్తున్నాను. మీకు ఎలా ముడేయాలో నేను చూపించబోతున్నాను చూసేయండి. ఇది టైలరింగ్ చేసే వాళ్ళకైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. చూడండి ఇది చిన్నది ఉంది కదా ఇప్పుడు దీనికి మనము మళ్ళీ సూదిలో దారం ఎక్కించిన తర్వాత ఈ భాగానికి మళ్ళీ పెట్టే దారం అనేది ముడేయాలి. చూడండి ఈ కొనకు ఆ కొనకు ఏం చేయాలంటే ఇలా గట్టిగా 2 పట్టేసుకోండి. పట్టిన తర్వాత ఈ నిడిల్ ఉంది కదా ఈ సూదిని అయితే ఇలా 2 సార్లు తిప్పేసేయండి. తిప్పిన తర్వాత పైకి ఇలా తీయండి. దానంతటా అదే నాటు పడిపోతుంది అంటే ముడి పడిపోతుందండి. మనము చేత్తో వేసే పనే లేకుండా ఈజీగా ఇలా నాటు వేయచ్చాను. చూసారా ఇలా నేనేం చేతితో చేయలేదు జస్ట్ సూదినే ఇలా తిప్పేశాను. పైకి లాగేసరికి చక్కగా
దానికి అంటే ముందున్న దారానికిను మళ్ళీ సూదిలో ఉన్న దారం అనేది ఇలా ముడిపడిపోయింది. తర్వాత మనం చక్కగా హెమ్మింగ్ చేసుకోవచ్చు అన్నట్టు. మీకు అర్థం కాకపోతే మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇలా హెమ్మింగ్ చేసుకున్నాం అనుకోండి ఫాస్ట్గా అయిపోతుంది అన్నట్టు. బాగుంది కదా, ఇలా వేసేయండి, ట్రై చేయండి ఇలా. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక గరిటె తీసుకోవాలి. ఈ గరిటెలో వచ్చేసండి కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను, అదేవిధంగా కొంచెం కొబ్బరి నూనె. ఈ రెండింటిని ఏంటంటే కొంచెం గోరువెచ్చగా అయ్యేటట్టు అయితే మనము వేడి చేయాలి స్టవ్ వెలిగించేసి. చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మనకు పసుపు ఏంది అంటే మనకి యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది కాబట్టి మనకు అన్ని సమస్యలకైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనకి ఏదైనా సరే గాయం ఏర్పడినా లేకపోతే ఇంకేదైనా సరే, ఇప్పుడు ఇది కొంచెం వేడైపోయిన తర్వాత ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే పెట్టాలండి. మీకు సబ్బులో అంటే కొందరు బట్టలు వాష్ చేస్తూ ఉంటే వేళ్ళ మధ్యలో వచ్చేసి క్రాకర్ లాగా అంటే మొత్తం కట్ అయిపోతూ ఉంటుంది కదా, చాలా మంటగా ఏర్పడుతూ ఉంటాయి. అప్పుడు ఈ నూనెను కూడా ఇలా పెట్టి నైట్ పడుకున్నారనుకోండి మీకు పెయిన్ రిలీఫ్ అయిపోతుంది, చక్కగా పనిచేస్తుంది అన్నట్టు. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా బ్రషెస్ ఉంటాయి చూడండి. బ్రష్లను ఏంటంటే మనం ఇలా కవర్లో పెట్టేసి కనుక హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని పోయామనుకోండి, ఒకరి బ్రష్ ఇది ఇంకొకరి బ్రష్ ఇది అయితే బ్యాక్టీరియా అనేది ఒకదానికొకటి అంటుకుంటూ ఉంటాయి కదా. ఇలా డైరెక్ట్ పెట్టకుండా ఏం చేయండి అంటే అల్యూమినియం ఫాయిల్ కవర్స్ దొరుకుతాయి చూడండి, దాన్ని అయితే ఒక చిన్న ముక్కనైతే తీసుకుంటున్నాను. కొంచెం పెద్దది తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్నైతే ఇలా కట్ చేసేసుకొని దానికైతే ఇలా గట్టిగా ప్రెస్ చేసి పెట్టేశారనుకోండి అది కవర్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని తీసుకొని మనము హ్యాండ్ బ్యాగ్లో కనుక పెట్టేసుకున్నాం అనుకోండి, జర్నీ చేసేటప్పుడు చాలా బాగా హెల్ప్ అవుతుందండి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు అయితే ఇలా తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి షుగర్ అండి. షుగర్ అయితే ఇప్పుడు ఎండకి తడి అయిపోవడము లేకపోతే కొంచెం చీమలు లాంటివి పడుతూ ఉంటాయి కదా, సన్నటి చీమలు ఉంటాయి, కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి చూడండి. అలాంటి చీమలు పట్టకుండా మనకు షుగర్ అనేది ఫ్రెష్గా ఉండడానికి లవంగాలు ఉంటాయి కదా, లవంగాలను అయితే ఒక 4-5 అయితే ఇక షుగర్ డబ్బాలు అయితే వేసేయండి. ఇలా వేసి కనుక స్టోర్ చేసుకున్నారనుకోండి చీమలు పట్టకుండా ఉంటాయి, అదేవిధంగా షుగర్ కూడా ఫ్రెష్గా ఉంటుందండి. ఇలా ఈసారి కనుక మీరు షుగర్ ఎక్కువ స్టోర్ చేసుకున్నారనుకోండి ఇలా ట్రై చేయండి, చీమల బాధ నుంచి అయితే చక్కగా తప్పించుకోవచ్చు అన్నట్టు. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి బియ్యం అండి. బియ్యంని స్టోర్ చేసుకునే బ్యాగులలో అయితే ఇవైతే తెల్ల పురుగులు బాగా వచ్చేస్తూ ఉంటాయి. తెల్లయి నల్ల పురుగులు అయితే విపరీతంగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదండి. అప్పుడు ఏం చేయండి అంటే ఒక టిష్యూ పేపర్లో అయితే కొంచెం పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు తీసేసుకొని, షుగర్ అండి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి, అదేవిధంగా కొన్ని లవంగాలు ఇలా వేసి దీన్ని చిన్న పొట్టంలాగా చుట్టేసేయండి. ఇలా చుట్టిన తర్వాత దీన్ని ఏం చేయండి అంటే బియ్యం డబ్బాలో కానీ లేకపోతే బ్యాగులలో ఎక్కడైతే స్టోర్ చేసుకుంటారో అందులో కనుక వేసేసి స్టోర్ చేసుకున్నారనుకోండి మనకి పురుగు పట్టకుండా మనకి ఫ్రెష్గా ఉంటాయి అన్నట్టు. బియ్యము కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పట్టించుకొచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా, ఈ టిప్ని అయితే ఫాలో అయ్యి చూడండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి తేనెకైతే కొబ్బరి నూనెనైతే కలపండి, చూస్తే ఆశ్చర్యపోతారు. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. డార్క్ స్పాట్ ఉన్న వాళ్ళు, పిగ్మెంటేషను, అదేవిధంగా ఫేస్ మీద కొంచెం అక్కడక్కడ తెల్ల మచ్చలు నల్ల మచ్చలు ఉన్నవాళ్ళు, స్కిన్ గ్లో కావాలి అనుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇందులో అయితే నేనైతే ఒక బౌల్ తీసేసుకొని ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే తేనెని యాడ్ చేస్తున్నాను. సరిపోతుందండి మన ఫేస్కి అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు తేనె అయితే ఓకే. అదేవిధంగా ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి నూనెని యాడ్ చేసేసి బాగా మిక్స్ చేశారనుకోండి ఇది క్రీమ్ లాగా తయారైపోతుంది. చూడండి ఇలా బాగా కలపండి. ఓకే, ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఏం చేయండి అంటే వాజ్లిన్ ఉంటుంది కదా, వాజ్లిన్ కొంచెము నేను ఇప్పుడు చేతి వేళ్ళతో ఎంత తీసుకున్నానో అంతే సరిపోతుంది, ఆ క్వాంటిటీ సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేస్తే చూడండి చక్కగా క్రీమ్ లాగా తయారైపోయింది కదా. ఇప్పుడు దీంట్లో ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి
కుకింగ్ సోడా ఉంటే చూడండి, వంట సోడా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేయండి. దీన్నైతే మనం ఫేస్ మీద పెట్టామనుకోండి, అప్లై చేసుకోవాలి. దీన్ని బాగా చూడండి, ఇలా క్రీమీ లాగా వచ్చేసింది కదా, దీన్ని తీసేసుకొని మీరు ఫేస్కి అప్లై చేయండి. అప్లై చేస్తే ఏమవుతుందంటే ఫేస్ మీద డార్క్ స్పాట్స్ ఉంటాయి చూడండి, అంటే దీన్ని ఒకటేసారి కాదండి, వారానికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ మీరు అప్లై చేసి చక్కగా మసాజ్ చేస్తూ స్క్రబ్ చేస్తూ మనము వాష్ చేసుకున్నాం అనుకోండి, ఒక 10 మినిట్స్ తర్వాత ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ అన్నీ పోయి స్కిన్ అనేది గ్లోగా తయారవుతుంది. ఎందుకంటే ఇందులో కోకోనట్ ఆయిల్ ఉంది, హనీ ఉంది, వాజలిన్ ఉంది కదా, ఫేస్ అనేది మంచి గ్లోగా తయారవుతుంది, సాఫ్ట్గా ఉంటుంది, ఫేస్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా స్కిన్ కూడా మంచిగా హెల్తీగా ఉంటుంది అన్నట్టు. నేనైతే ఇలా అప్లై చేస్తున్నాను. ఇలా అప్లై చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అయితే తప్పకుండా ఉంచుకోవాలి. ఉంచిన తర్వాత ఏం చేయండి అంటే చేతులకు తడి చేసేసుకొని మంచిగా మసాజ్ చేస్తున్నట్టు రబ్ చేస్తూ మనం వాష్ చేయాలి. అలా చేస్తేనే పైన ఉన్న డెడ్ స్కిన్ మొత్తం పోయి ఫేస్ అనేది మంచిగా స్మూత్గా తయారవుతుంది. పైన ఉన్న డార్క్ స్పాట్ అనేది మొత్తం పోతుంది అన్నట్టు, రిమూవ్ అవుతుంది. చూడండి, ఇలా మొత్తం కొంచెం తిక్కుగా రుద్దాలి. కొంచెం ఆయిలీగా అనిపిస్తుంది కానీ కొద్దిసేపు ఉంచేసుకుంటే చాలా బాగా ఫ్రెష్గా ఉంటుందండి. ఫేస్ చాలా నీట్గా క్లియర్గా ఉంటుంది, చాలా గ్లోగా తయారవుతుంది. తప్పకుండా ఇలా ట్రై చేయండి. 10 మినిట్సే అండి, ఒక 3 మినిట్స్ ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.